గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను మనం పరిశీలిద్దాం. ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికను ఒకసారి మనం తీసుకుందాం. ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికల్లో ప్రధానమైన అంశాలు ముఖ్యంగా నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరికీ ఒక రకమైనటువంటి వార్త, అంటే అది హైలైటో లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకసారి దిగ్భ్రాంతి చెందే వార్త అయితే కాదు కానీ, ఎందుకు ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేస్తారు అనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించిన వార్త ఏదైనా ఉందంటే అది జరిగినటువంటి రిషికొండ ప్యాలెస్ సంబంధించి. రిషికొండ ప్యాలెస్ సంబంధించిన వార్త హైలైట్ చేశారు. నిన్న మొత్తం కూడా దీని మీద చర్చ నడిచింది. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించినటువంటి ఏదైతే రిషికొండ నిర్మాణం ఉందో దీనికి సంబంధించి నిన్న మొత్తం చర్చ జరిగిందనే చెప్పుకోవాలి. ఒక రకంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి దానికి నిర్మించి దానికి ఎందుకు ఉపయోగకరంగా లేకుండా చేసినటువంటి రిషికొండ చూస్తే అందరికీ ఒకసారిగా ఎందుకు, ఏ పర్పస్ మీద దీన్ని కట్టారు, ఎందుకు ఈ విధంగా ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నారు, దీనికి సంబంధించి హరితవనాన్ని హరిత రిసార్ట్స్ని ఎందుకు కూల్చాల్సి వచ్చింది, ఎందుకు సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చి ఈ హరిత రిసార్ట్స్ని కూల్చి దాదాపుగా 164 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించి 7 బ్లాకులుగా విడతల వారీగా చేసి దీన్ని ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, దీన్ని సరే సద్వినియోగం చేశారా అంటే లేదు. కానీ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే కట్టినటువంటి వైసీపీ ప్రభుత్వమే ఈ రిషికొండ ప్యాలెస్ని ఎందుకు నిర్మించారంటే ఈ రోజు వరకు సమాధానం లేదు. ఈ పర్పస్ మీద నిర్మించాము, లేదా ఈ పర్పస్ మీద ఈ రిషికొండ ప్యాలెస్ని కట్టడానికి గల ప్రధాన కారణం ఇది దాదాపు 7 బ్లాకుల దాకా ఈ విధంగా నిర్మించాము, అసలు దేంది, ఎందుకు నిర్మించారంటే ఈ రోజు వరకు సరైన సమాధానం లేదు. దానికి కొందరు ఇచ్చినట్టు సమాధానం ఏంటంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఎప్పుడన్నా ప్రధాని మోదీ కానివ్వండి, లేకపోతే ఇలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాధినేతలు ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, మోడీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి నివాసం అన్నారు. వాస్తవంగా ఒకసారి ఆలోచించండి, మోడీలు ట్రంప్లు ఇలాంటి వాళ్ళు వస్తే ఇరిషికొండ ప్యాలెస్లో ఉంటారా? వాళ్లకు సెక్యూరిటీ విభాగం దాంట్లో ఉండనిచ్చిద్దా? అసలు అది ఎవరన్నా చెప్తే కాకమ్మ కథలు చెప్పడానికి బాగున్నది, కానీ ఒక సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి చెప్తే అసలు ఒక దేశానికి అధ్యక్షుడైనటువంటి ప్రధానమంత్రి మోడీ కానివ్వండి, దేశానికి అధ్యక్షుడైన ట్రంప్లు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అసలు దాంట్లో రిషికొండలో ఎందుకు ఉంటారు? వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏంది? వాళ్ళకు ప్రభుత్వం సంబంధించిన బంగ్లాలు ఉంటారు, దానికి సంబంధించిన సెక్యూరిటీ విభాగం ఉన్నది, దానికి ఒక పెద్ద ఉండటానికి దానికి సంబంధించిన ఒక పెద్ద ప్రాసెస్ వేరు. ఇది సరదాగా వీకెండ్ లాగా వచ్చేసి రిషికొండ ప్యాలెస్లో మోదీ ఎందుకు ఎంజాయ్ చేస్తారు, ట్రంప్ వచ్చి ఎందుకు ఎంజాయ్ చేస్తారు, దాంట్లో ఎందుకు రిషికొండలో ఉంటారు? అసలు చెప్పడానికి ఒక అర్థం ఉండాలి కదా. దానికి ఒక సముద్రం వ్యూ కనబడాలంట. ఆ సముద్రానికి వ్యూ కనబడాలని చెప్పి బాత్రూంలో ఉన్నా సరే సముద్రం వ్యూ కనబడేలాగా ఒక ఏర్పాటు, దాన్ని గొప్పగా చెప్పటం, దానికి ఒక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే భయంకరంగా 164 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో 7 బ్లాకులు నిర్మించి దాదాపుగా నెలకు 7 కోట్ల ఆదాయం వచ్చేటువంటి హరిత రిసార్ట్స్ని మొత్తం దాన్ని కూల్చేసి సుప్రీంకోర్టు నుంచి అనుమతులు తీసుకొచ్చి ఈ విధంగా చేసి ఎందుకు చేశారనే దానికి ఒక అర్థం లేదు, పర్థం లేదు ఈ రోజు వరకు. అసలు దాదాపు కొన్ని జగన్ తీసుకున్నటువంటి, గతంలో మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే ఎందుకు ఈ నిర్ణయాల పట్ల అతని వైఖరి ఏంది, అతని మనసులో ఏమున్నది, తను ఏ నిర్ణయాలతో ఇలాంటి పనులు చేస్తారనేది ఒక్కోసారి చాలా ఆశ్చర్యం కలిగింది. పదవిలో సీఎం హోదాలో ఏదో కలలు కన్నారు, తన తండ్రి మరణించినప్పటి నుంచి ఆ కళల్లోని ఊహల్లోనే బతికారు, సీఎం ఎలాగైనా సీఎం కావాలని. దానికి అనేక రకమైనటువంటి యాత్రల పేర్లతో ఒకసారి పెట్టి తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరం, అదంతా పెద్ద హిస్టరీ. ఏదేమైనప్పటికీ కూడా సీఎం కావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ సమయంలో ప్రజలు కూడా ఒకసారి చూద్దాము, ఒకసారి అవకాశం ఇద్దాం అనుకున్నారు, ఇచ్చారు, తన కళ నెరవేరింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓకే, రెండవ ముఖ్యమంత్రిగా, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలోకి ఎక్కారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎక్కిన తర్వాత ఎక్కడైనా ఏం చేస్తారు, ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర సమస్యలు ఏంది, ప్రధానంగా నేనంటూ నా మార్కు చూపించడానికి నేను ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, జగన్ వచ్చినందువల్ల రాష్ట్రానికి మంచి జరిగింది అనేటువంటి కార్యక్రమాలు ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఆలోచించకుండా ఓకే పెట్టారు, సంక్షేమ కార్యక్రమాలు 9 నవరత్నాలు పెట్టారు, అదంతా బాగానే ఉంది, దానికి సంబంధించింది అది ఎంతవరకు ప్రజలు ఉపయోగపడుతుంది దాని ప్రాసెస్ పక్కన పెడదాం. సీఎంగా హోదా లెక్కగానే మొట్టమొదటిసారిగానే కూల్చివేతలతోనే స్టార్ట్ చేయాలి, దానికి ఒక అర్థం పర్థం లేదు. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఈ కూల్చివేతలు స్టార్ట్ చేశారు, ఆ కూల్చివేతలు ఎవరి సొమ్ము, ఎవరిది, ఎవరు కట్టారు? ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా అసెంబ్లీలు పార్లమెంట్లు కూల్చుకుని వెళ్ళిపోతూ ఉంటే సపోజ్కు ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కట్టారు ఇక్కడ సెక్రటేరియట్, రేవంత్ రెడ్డి రాగానే ఇది బీఆర్ఎస్ హయాంలో కట్టారని కూల్చేస్తూ ఉంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఒక నిర్మాణం చేసి ఇంకొక ముఖ్యమంత్రి కూల్చేస్తూ ఉంటే ఈ విధంగా ఏమవ్వాలి? అది ఎవరు సొమ్ము అసలు? మీ కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం స్టార్ట్ చేసేది ఏంది? మీ ప్రభుత్వ విధానం ఈ విధంగా మొదలు పెట్టడం ఏంది అసలు? అక్కడే దాదాపుగా మీ ఆలోచన, మీ యొక్క ధోరణి మొదలైంది అనేటువంటి
చాలా మంది ఈ విధంగా విమర్శించడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చేయడం జరిగింది? ప్రభుత్వ సొమ్మును ఎందుకు ఈ విధంగా కూల్స్తున్నారు? దానికి ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదో ఒక అధికారిక సంబంధించినటువంటి కార్యక్రమంగా ఆ బంగ్లాని ఎందుకు వాడుకోకూడదు? ఆ నివాసాన్ని ఎందుకు వాడకూడదు? అదేంటంటే అక్రమ కట్టడం అన్నారు. అక్రమ కట్టడానికి కూల్చివేయాల్సినంత అవసరం వచ్చినటువంటి పరిస్థితి కాదది. మీరు దాన్ని ఏదో విధంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలకు వాడుకోవచ్చు. మీరు పెట్టినటువంటి 9 నవరత్నాలకు సంబంధించి ఏదో ఒక నవరత్నానికి దాని పేరు పెట్టి వాడుకోవచ్చు. లేదా ప్రభుత్వ పాలన ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి, ఇంకా చిన్న రాష్ట్రం కాబట్టి దానికి సంబంధించినటువంటి అనేక కార్యకలాపాలు మన మన రాష్ట్రం నుంచే రాజధానిగా దాదాపుగా 10 ఏళ్ల వరకు మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ కాదు, మన రాష్ట్రం నుంచి మనమే పరిపాలించుకుందాం, తొందరగా అభివృద్ధి చెందుదాం అనేటువంటి అనేక కారణాల వల్ల ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి నుంచే రాజధానిగా ప్రకటించి అక్కడి నుంచి పరిపాలన మొదలు పెడుతున్నప్పుడు అనేక భవనాలు ఇంకా కట్టడంలోనే ఇంకా కట్టడానికి మధ్యలోనే ఉన్నప్పుడు మీరు సడన్గా ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేయాలి? ఒక ఆంధ్రప్రదేశ్కి ఇంకా చాలా సంబంధించినటువంటి అధికారికమైనటువంటి బంగ్లాలు, అధికారికమైనటువంటి ఆఫీసులు కావాలి, ఇంకా చాలా పనులున్నాయి. ఒక్కసారిగా ఇంకా డెవలప్ కాలే అప్పటికి. కానీ దాన్ని ఏదో విధంగా వాడుకోకుండా ఎప్పుడైతే మీరు కూల్చివేశారో, మీ ప్రభుత్వం మొదట్లో ఒకటమే కక్ష సాధింపు ధోరణితో మొదలైంది అనేటువంటి ఒక మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మీరు వేసినటువంటి మొదటి తప్పు. ఈ తర్వాత దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి రోడ్లు ఉన్నాయి. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి మధ్యలో అక్కడున్న సెక్రటరియట్కి, ఇటు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బంగ్లాకి, ఇవన్నీ సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి భారీగా పెట్టుబడులు పెట్టి నిర్మించినటువంటి రోడ్లని మీరు అన్యాయంగా ఎందుకు కూల్చారు? ఎందుకు కూల్చివేతలతో మీ ప్రభుత్వం స్టార్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని చాలామంది విమర్శనాత్మకంగా ఆలోచించడం జరిగింది. దాంట్లో భాగంగానే మీరు చేసినటువంటి పరిపాలన అనేక లోపాలు వెంటాడాయని అనుకోవాలి. ఎందుకంటే మీరు చేసినటువంటి నవరత్నాలు ఏదైతే ఉన్నాయో, ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడ్డాయో, మీ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే ప్రజల్లో తీసుకెళ్లాలని మీరు ఆలోచించారో, వాస్తవంగా మీరు బటన్ నొక్కుతూ తీసుకెళ్ళినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వేల కోట్లు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో, వేల కోట్లు మీరు సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు పెట్టారో, ఇవన్నీ ఎందుకు జనానికి రుచించలేదు? కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి తినిపించిన తర్వాత కూడా ప్రజలకు మీరు ఎందుకు నచ్చలేదు? ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఎందుకు ప్రజలకు నచ్చలేదు మీరు? కరోనా సమయంలో కూడా ఒక్కొక్కళ్ళ ఖాతాలో కరోనా సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పి మీరు కరోనా సమయంలో ఆర్థికంగా ఆదినా కూడా ఎందుకు మీ ప్రభుత్వాన్ని మీరు ప్రజలకు ఎందుకు రుచించలేదు? అంటే కేవలం ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీరు చెప్తున్నన్ని పాజిటివ్గా ఉన్నాయి కదా, మళ్ళీ మీరు ఎందుకు విమర్శిస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చాలామంది చెప్పేటువంటి విశ్లేషకుల మాట ఏంటంటే, విమర్శకుల మాట ఏంటంటే, మీరు కేవలం ఈ విధంగా కూర్చోబెట్టి సంక్షేమ పథకాల రూపంలో వేల కోట్లు ఖర్చు పెట్టడమే తప్ప ఎక్కడా రాష్ట్రానికి సంబంధించినట్టు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు. మీరు ఎక్కడా నిరుద్యోగ సమస్యల్ని ఉద్యోగ కల్పన చేయలేదు. ఎక్కడా పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, దీన్ని ఎలా డెవలప్ చేయాలి అనేటువంటి విషయాన్ని పెట్టుబడిదారులను తీసుకొచ్చి పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి అనే విధంగా మీరు పెట్టుబడిదారులను ఎక్కడా మీరు ప్రోత్సహించలేదు. ఎంతసేపటికి వచ్చినటువంటి పెట్టుబడిదారుని ఏదో విధంగా మీ పార్టీ సంబంధించిన, మీరు ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు, మీ పార్టీ సంబంధించిన మంత్రులు మాత్రం, ఎమ్మెల్యేలు మాత్రం, పెట్టుబడిదారులు మాత్రం భయంకరంగా ఒక కమిషన్ రూపంలో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బెదిరింపు ధోరణిలో తీసుకొచ్చి, అరే నాయన ఇక్కడ మేము కంపెనీ పెట్టడానికి మేము వచ్చేటువంటి భవిష్యత్తులో ఆదాయం కంటే వీళ్ళకి ఇచ్చే కమిషన్లు ఎక్కువ ఉన్నాయి, మాకు లాభార్జన సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని, లేదు ఇప్పుడే ఇలాంటి కండిషన్స్ పెడుతున్నారు, భవిష్యత్తులో మా పరిస్థితి ఏంది, పెట్టిన తర్వాత మమ్మల్ని తరిమేసి వీళ్ళే స్వాధీనం చేసుకుంటారా అనేటువంటి అనుమానాన్ని కూడా రేకెత్తీసే విధంగా మీ ప్రవర్తన చేశారు మీ నాయకులు, మీ మంత్రులు, మీకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం సంబంధించినటువంటి చోటామోటా నాయకులు. ఈ విధంగా అనేక మందిని పెట్టుబడి పెట్టనీయకుండా చేశారు. మీరు దానివల్ల ఏం సాధించారు? ఏంది రాష్ట్ర పరిస్థితి ఏంది, ఎలా ఉండాలి, ఏం చేయాలనేటువంటి ధోరణి లేకుండా, ఓకే నేను ఏదో ఒక సినిమాలో ఒకవైపు ప్రాణం పోసా, ఒకవైపు ప్రాణం తీసా అన్నట్టు మీరు ఎంతసేపటికి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాను కాబట్టి ప్రజల్లో, అంటే గతంలో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొందారో, 1కి 2 సార్లు సీఎం అయ్యారో, కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తే చాలు, ఆటోమేటిక్గా ప్రజలే ఓట్లేస్తారు, సంక్షేమ పథకాల్లో ఒక మత్తులో మునిగిపోతారు, కావాల్సిందే ఉంది ప్రజలకి, అట్ట వేస్తే చాలు సంక్షేమ పథకాలనే రూపంలో ఓట్లేస్తారు అనేటువంటి మీ యొక్క చులకన భావన ఎంత డేంజర్ అది. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినప్పటికీ కూడా సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించారు. అనేక మంది
రిజర్వేషన్ల గురించి ఆలోచించారు. ఎంతోమంది పిల్లలు చదువుకోవడానికి కారణమయ్యారు. ఈ విధంగా కొన్ని ఈ సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టారు. ఎన్నో ఉన్నాయి, ఆరోగ్యశ్రీలు ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. తర్వాత ఇంజినీరింగ్ కాలేజీలో పిల్లలకి సీట్లు వచ్చే విధంగా కానివ్వండి, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఇటు సంక్షేమంతో పాటు ప్రజల యొక్క అభివృద్ధికి కోరుకున్నారు. దానికి సంబంధించినట్టు ఆయన ఒక ధోరణి, ఆయన పరిపాలన ధోరణి ఎక్కడ దాన్ని దాంట్లో కొన్ని కొన్ని లోపాలు విమర్శలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఉద్దేశాలతో పోల్చుకుంటే అవి చాలా బెటరు. మీరు ఎంతసేపటికి సంక్షేమ పథకాలతోనే మళ్ళీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాము అనేటువంటి మీ యొక్క ధోరణి ఉంది చూసారా, అది మాత్రం చాలా 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 డేంజర్ ధోరణి అది అనేటువంటి విమర్శకుల అభిప్రాయం. ఎందుకంటే కేవలం సంక్షేమ పథకాలతోనే ఉన్నప్పుడు ఒకటే ఆలోచించారు. ఓకే, సంక్షేమ పథకాలు తీసుకున్నారు. బై సపోజ్ ఆలోచిద్దాం. మీరు సంక్షేమ పథకాలు ఏదో ఒక ఆటో డ్రైవర్ సంబంధించిన విభాగాలకు మీరు ఒక 5,000 10,000 నెలకు వేస్తున్నారు. ఓకే, ఒక్కసారి మీ ఆటో డ్రైవర్లందరూ సంక్షేమ పథకం కింద ఈ ఫలానా విభాగానికి ఇంత వేసామనేటువంటి పబ్లిసిటీకి వచ్చేసి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇచ్చేది పావలా, ఖర్చుకి పబ్లిసిటీకి ఏమో రూపాయి. సరే, దాన్ని పక్కన దిద్దాం. మీరు సపోజ్ ఒక ఆటో డ్రైవర్కి వేసినటువంటి ఏదైతే ఖర్చు ఉందో దానికి రోడ్ల మార్గం సరిగా లేక రోడ్లు ఎక్కడికక్కడ గంతులు ఏర్పడి దానికి సంబంధించిన గుంతల్లో రోడ్లు వెళ్ళటం, ఆటోలు వెళ్ళటం వల్లనో దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఆటోలు సక్రమంగా నడుస్తాయి, ఏ విధంగా ఆటోలు సంబంధించినటువంటి ఆటోలు రిపేర్లు రాకుండా ఎలా ఉంటాయి? మీరు ఇచ్చినటువంటి 5,000 మీరు ఆ రోడ్డు మార్గాన్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఆటో రహదారిలో వెళ్ళటం వల్ల వాళ్ళకి ఖర్చు 10,000. ఈ విధంగా ఒక ప్లానింగ్‌గా, ఒక అడ్మినిస్ట్రేషన్‌గా ఆలోచిస్తే మీకు ఇంత నష్టం వాటిల్లేది కాదు. మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ గుర్తింపు లేకుండా పోయింది. మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎందుకు అనుభవించలేకపోయారు, ఆ ప్రతిఫలాలు ఎందుకు తీసుకోలేకపోయారంటే ఇలా ప్రతి విభాగంలో లోపాలున్నాయి. మీరు ఒక పక్క ఓ పక్కేమో ఇలా ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఖర్చు చూస్తే చాలా భారంగా ఉంటుంది. మీరు ఒక పక్క సంక్షేమ పథకం ఇస్తున్నారు, మీరు చేస్తున్న పబ్లిసిటీ చాలా వందల కోట్లు ఉంటుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా ఎంతసేపటికి మీరు ఓకే, మీ కోటరి చుట్టూ కూడా ఏదో ఆహా ఓహో అని భజన చేసి ఉంటారు, కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారనేది మీ దాకా తీసుకురావడానికి ఎవరు ప్రయత్నించలేదు. ఈ విధంగా భారీ నష్టం వాటిల్లింది మీరు చేసినటువంటి పథకాలు. అనేక రకమైనటువంటి ఇటు చూస్తేనేమో అకౌంట్లో డబ్బులు వేస్తారు, బయటకు వెళ్తేనేమో ఆర్టీఓలకి డబ్బులు కట్టాలి భయంకరంగా, మీరు ఇచ్చిన దానికి డబ్బులు కట్టాలి, ఇటు పక్క రోడ్లు బాగోవు. ఇలా ప్రతి విభాగంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీ కనీసం 5 ఏళ్లలో ఆ రహదారుల గురించి, ఎక్కడైనా రోడ్డు మార్గాల గురించి ఎలా ఉంది, ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాము అనేటువంటి ఏదో ఒక విధంగా సోషల్ మీడియానో డిజిటల్ మీడియా ద్వారానో అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి ఎన్నో రీల్స్ వస్తున్నా, కామెంట్లు వస్తున్నా, లేదు ఆ మార్గంలో మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ కార్యకర్తలే ప్రయాణిస్తారు కదా, వాళ్ళు ఏనాడైనా సుఖంగా ప్రయాణించిన రోజులు ఉన్నాయా ఆ రోడ్డు మార్గాన? రోడ్లు ఎందుకు అంత అధ్వానంగా ఉంచారు అనేటువంటి విషయాన్ని ఎందుకు ఆలోచించలేకపోయారు గతంలో చూస్తే? ఎందుకంటే మీకు దాకా దృష్టికి వచ్చి ఉండవు. చాలామంది ఆ రోడ్డు మార్గంలో సరైన రోడ్డు మార్గం లేక ఎంతోమంది అర్ధరాత్రిలో డ్రైవింగ్ చేసేటప్పుడు లేకపోతే పగలైనా సరే చేసినప్పుడు ఆ గుంతల్లో బండ్లు నడిపి ఎంతోమంది అనుకోకుండా సంబంధం లేకుండా యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితానికి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు? కుటుంబానికి ఒకటే పెద్ద, అతనే సంపాదించాలి. అలాంటి వ్యక్తి అసలు అకారణంగా ఎటువంటి తప్పు లేకుండా మీరు పట్టించుకున్నటువంటి రహదారుల గురించి, మీకు ఒక నాయకుడు లక్షణాలుగా ఉండే నాయకత్వంలో ఉన్నటువంటి రోడ్లు మీరు పట్టించుకోకుండా అలా వదిలేయటం వల్ల ఎంతోమంది అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అది మీ దాకా వచ్చి ఉండదు, ఎవరి దాకా కూడా వచ్చి ఉండదు. అది వాళ్ళ కుటుంబానికే తెలుసు. కారణం రోడ్డు. దానికి ఎవరేం చేయలేదు. దాన్ని ఎవరిని తప్పు పట్టాలి, ఎవరిని పెద్దగా అరవాలి, ఎవరొచ్చి ఎదురుగొచ్చి ఏ వాహనం గుద్దలేదు అతనికి, అతనేం తాగి బండి నడపలేదు. కేవలం గుంతల వల్ల చాలామంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి, చాలామంది క్షతగాత్రులైన సందర్భాలు ఉన్నాయి, దెబ్బలు తగిలినట్టు సందర్భాలు ఉన్నాయి, చాలామంది తెలియకుండానే అనారోగ్యం పాలైన సందర్భాలు ఉన్నాయి. అనారోగ్యం అని అనుకుంటున్నారు, వాస్తవమే. కొంతమంది ఆ గుంతలో బండి నడపడం వల్ల స్పైనల్ కార్డ్ దెబ్బతిని ఆ మూమెంట్లో ఎంతోమంది తెలియకుండా స్పైనల్ కార్డ్ దెబ్బతిని హాస్పిటల్ చుట్టూ అదొక మహా ఇబ్బంది. అది దానికి సంబంధించి చనిపోయడం ఒకటైతే, ఈ బతికి కూడా స్పైనల్ కార్డ్లు దెబ్బతిని మోకాళ్ళు దెబ్బతిని హాస్పిటల్ పాలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీరు పట్టించుకున్నటువంటి ఒక అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఎంతోమంది ఈ విధంగా కుటుంబానికి ఆర్థికంగా కుటుంబానికి తోడు నీడు ఉండాల్సిన పెద్దలు చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చెప్తుంటే మీకు అవునా నిజమా అని మీరు అనిపించవచ్చు వినేవాళ్ళకు కూడా. ఇలాంటి ఎన్నో జరిగినాయండి, చాలా జరిగినాయి. చాలా చోట్ల తెలియకుండానే ఒక అకారణంగా ఏ బండి గుద్దకుండా, అతనే తాగి మద్యం సేవించి బండి నడపకుండా, ఎవరికి తెలియకుండానే కొన్ని మరణాలు, చెప్పుకోలేని మరణాలు ఇలా జరిగినాయి. రోడ్డు మార్గాలు సరిగా లేక, గుంతలు సరిగా లేక.
అలాగే మీరు ఎక్కడికక్కడ విధించినటువంటి ఏదైతే మద్యం సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎన్నో కుటుంబాలు ఆ నాసిరకం మద్యం తాగి ఇవాళ రోజున ఎన్నో కుటుంబాలు వాళ్ళ వాళ్ళ ఇంటికి పెద్దయినటువంటి పెద్దలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎంతోమంది అంటే మద్యం తాగటం మంచిదని ఇక్కడ అని కాదు. ఆ మద్యం తాగటం అనేదే మహా తప్పు. అసలు మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఏ ప్రభుత్వాలైనా సరే మద్యం గురించి మద్యపాన నిషేధం విధిస్తేనే చాలా మంచిది. దాన్ని ఎవరు మద్యాన్ని ఎంకరేజ్ చేయకూడదు. కాకపోతే వాళ్ళు తాగేటువంటి మద్యంలో కూడా నాసిరకం మద్యం ఇచ్చి వాళ్ళని చావనీయకుండా, బతకనీయకుండా రోగాలతో పీడించబడినోళ్ళు ఎంతోమంది ఉన్నారు. తర్వాత చనిపోయినోళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరొక్కసారి ఆలోచించండి. గతంలో ఆ హయాంలో ఆ 5 సంవత్సరాల పీరియడ్‌లో ఎవరైనా మద్యం సేవించే అలవాటు ఉన్నారు. మద్యం తాగితే మద్యం తాగిన తర్వాత వాళ్ళు 2, 3 రోజుల వరకు కూడా తెలియకుండానే ఒక రకమైనటువంటి వాళ్ళు ఒక శక్తి పోయిన విధంగా చాలా శక్తి కోల్పోయిన విధంగా వాళ్ళు తయారవుతారు. ఎందుకంటే ఆ మద్యం ఆ విధంగా మనిషిని ఓ లోపల నుంచున్న బి కాంప్లెక్స్‌ని అంతా డౌన్ చేస్తా ఉండిద్ది. ఆ విధంగా ఒక రకమైనటువంటి ఉంటారు. ఉంటారు గానీ జీవోత్సవంలా ఉంటారు. కాళ్ళు, చేతులు ఏదో సచ్చిపడిపోయి ఉంటాయి. సరిగా పని చేయలేరు, లెగవలేరు. ఒక నిస్సత్తు తెలియకుండానే. కొన్నాళ్ళకి అదే అలవాటు మళ్ళీ దాని మీద మందు తాగి, అదే నాసిరక మందు తాగి కొన్నాళ్ళకి ఆ నిస్సత్తు, గిస్సత్తు పోయి చివరికి లివర్‌లు చెడిపోవటం. ఎంతోమందండి. అది ఎంతమంది జీవితాలంటే చెప్పకూడదు కానివ్వండి. ఆ నాసిరకం మద్యం తాగి ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకున్నారు. ఈ ఈ విధంగా అంటే నేను కేవలం విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నాను కాదు. ఒక ఒక ధోరణిలో ఆలోచిస్తే కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక నాయకులుగా ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఉంటాయి. ప్రతిదీ కూడా 100కు 100% అన్నీ చేయాలి, మంచి చేయాలంటే కూడా కుదిరే పరిస్థితులు కాదు. కానీ అట్‌లీస్ట్ ఇలాంటివి కొన్ని కావాల్సినటువంటి మౌలికమైన సదుపాయాలు కల్పించే విషయంలో మాత్రం ప్రభుత్వాలు కొంచెం ఆలోచించాలి. ఎంతసేపటికి మేము పథకాలు ఇస్తున్నాం కదా అనేటువంటి విషయం అసలు పథకాలు ఎందుకు ఇవ్వాలి? అసలు దాని గురించి మాట్లాడితే ప్రజల్ని చైతన్యపరిచి, ప్రజల్ని సంపాదించుకునే విధంగా, ప్రజల్ని ఆర్థికంగా ఎదిగే విధంగా మనం ఆలోచించాలి గానీ, ఎంతసేపటికి మీరు అడుగుతా ఉండండి మేము పథకాలు ఇస్తా ఉంటాము అనేటువంటి ఒక మనుషుల్ని పథకాలు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు చూస్తే ప్రపంచంలో ఈ విధంగా పథకాలు ఇచ్చుకుంటూనే పోతూ ప్రజల్ని సోమరితనం చేస్తూ చివరికి ఆ పథకాల మీద ఆర్థిక భారం అయిపోయి ప్రభుత్వాలను నడపలేక ఆ ప్రజలకి అలవాటైపోయి ఆ పథకాలు చివరికి మాకు పథకాలు రావట్లేదని ప్రజలే ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తూ ప్రభుత్వాలనే నాశనం చేసినటువంటి సందర్భాలు ప్రపంచంలో చాలా ఉన్నాయండి ఈ పథకాల మీద ఆధారపడినట్టు. కాబట్టి ఎక్కువ సంక్షేమ పథకాలు ఎవరికి ఉండాలి, ఎంతవరకు ఫలాలు పొందాలి, సంక్షేమ పథకాలు పెట్టేటువంటి ప్రాసెస్ ఏంది, ఇవన్నీ కూడా ఒక పరిపాలన విభాగంలో ఒక పద్ధతి అది. అంతేగాని ఎంతసేపటికి మేము ఇస్తూ ఉంటాం, మీరు తింటా ఉండండి, ఎన్నికల సమయానికి మాత్రం దాన్ని వాడుకుంటూ ఉంటాం, మీ కుటుంబానికి ఇంత ఇచ్చాం కాబట్టి మాకు ఓటేయండి, ఇది కూడా ఒక రకంగా ఓటుని చోరీ చేసినట్టు. ఇది కూడా ఓటుని అమ్ముకున్నట్టే ఒక రకంగా. దానికి మీ మొత్తం మీనింగ్ ఆలోచిస్తే అలాగే ఉండిద్ది. కాబట్టి మీరు అదిగో మీ కుటుంబానికి మొత్తాన్ని కలిపి ఇంత ఇంత డబ్బిచ్చాము. మీ కుటుంబం మొత్తం మా ప్రభుత్వం సంబంధించి ఈ విధంగా మీకు డబ్బులందినియి. కాబట్టి మా పార్టీకి ఓటేంటంటే అర్థమైంది అదే అర్థం. మా ప్రభుత్వంలో అది ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఇంతమందికి ఉద్యోగ కల్పన చేశాము, రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేశాము, మా ప్రభుత్వంలో ఇంతమందికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టించాము, నిరుద్యోగ సమస్యను తీసాము. ఈ విధంగా ఓటు అడిగిన తప్పులేదు గానీ, మా ప్రభుత్వం ద్వారా మీ ఇంటికి ఇంత డబ్బొచ్చింది, ఈ పథకాలు ఇంతంత తిన్నారు, ఇన్ని లక్షలు మీ కుటుంబంలో మొత్తం ఇన్ని లక్షలు తిన్నారు, కాబట్టి మాకు ఓటేంటంటే ఒక రకంగా ఓటును నమ్ముకున్నట్టే అది కూడా. కాబట్టి ఎంతసేపటికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇలా అభివృద్ధి కూడా ఆలోచించాలి రాష్ట్రం గురించి. ఇలాంటి సమయంలో కట్టినటువంటి ఏదైతే ఈ రిషికొండ ఉందో, ఇదే విధంగా రిషికొండ ఎందుకు కట్టారు? ఇంతవరకు దానికి సమాధానం లేదు. ఎందుకంటే దానికి రకరకాల వాళ్ళు రకరకాల సమాధానాలు ఆ పార్టీలోనే అందరూ రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తే అదే రిషికొండ దాదాపుగా హరిత రిసార్ట్స్‌ని కూల్చేసి నెలకు 7 కోట్లు వచ్చేటువంటి ఆదాయం వచ్చేటువంటి హరిత రిసార్ట్స్‌ని కూల్చేసి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే రిషి ప్యాలెస్ కట్టారో దానివల్ల ₹1 ఆదాయం లేదు. దానికి పొరపాటున లైట్లేసి దానికి ఏదో దాన్ని ఎక్కడికక్కడ రిషికొండని మళ్ళీ అలాగే వాడకుండా వదిలేస్తే ఆ భవనం పాతబడిపోయి ఎందుకు పనికి రాకుండా పోయిద్ది అనేటువంటి ధోరణిలో దానికి ఏదన్నా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి పట్టించుకొని దానికి సంబంధించినటువంటి మెయింటెన్స్ చేస్తే కోట్లలో కరెంట్ బిల్లు వస్తుంది. దానివల్ల ఉపయోగం ఏంది? ఒక ఆదాయం రాక మనమే ఎదురుగా దానికి సంబంధించినటువంటి కోట్లు కరెంట్ బిల్లు కట్టడం అనేది అసలు ఆలోచించడానికి చాలా చాలా చిన్నతనంగా ఉంది. ఇది ఒక వెరైటీగా ఉంది ఆ మూర్ఖత్వపు ఆలోచన చూస్తూ ఉంటే. దానికి సంబంధించి ఎందుకు దీన్ని ఎలా వాడదాం, ఈ రిషికొండ ప్యాలెస్ని ఏ విధంగా వాడదాం అని గతంలో సీఎం చంద్రబాబు కూడా సలహాలు అడగటం జరిగింది. సరే చెప్పండి దాన్ని ఏ విధంగా వాడదామని.
నిన్న డిప్యూటీ సీఎం జనసేనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలతో, ముఖ్య నేతలతో ఏర్పాటు చేస్తున్నటువంటి మీటింగ్ సందర్భంగా అనేక మందిని అడగటం కూడా జరిగింది. సలహా ఇవ్వండి దీన్నేం చేద్దామని. ఆ రిషికొండ ప్యాలెస్‌ని సందర్శించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళటం జరిగింది. ఇదే రిషికొండని చూడటానికి ఇది అక్రమంగా కడుతున్నారు, ఇది భారీగా కొండని తవ్వుతున్నారు అనేటువంటి విషయాన్ని అసలు చూద్దామని వెళ్ళినప్పుడు ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కనీసం గేట్ దాకా కూడా రానివ్వకుండా పోలీస్ యంత్రాంగం మొత్తం అడ్డుకొని ఏ విధంగా అవమానించారో, ఏ విధంగా అతను రానికుండా అడ్డుకున్నారో, ఎంత ఘోరంగా అతన్ని అక్కడి నుంచి తరిమేశారో మనందరూ చూసాం గతంలో. అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాలో ఈరోజు ఆ రిషికొండని సందర్శించడం చూడండి రోజులు ఎలా మారిపోతాయో చూడండి. కాబట్టి ఎప్పటికైనా మంచి మంచే, చెడు చెడే. దాన్ని మాత్రం అది కాకపోతే 2 రోజులు ఆలస్యమైద్దేమో కానీ, 4 రోజులు ఆలస్యమైద్ది కానీ, ఎప్పటికైనా ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గతంలో ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు కడుతున్నారు, ఎందుకు కొండని మంచి ఆహ్లాదకరమైనటువంటి పచ్చని కొండని ఎందుకు తవ్వుతున్నారు, హరిత రిసార్ట్స్‌ని కూల్చాల్సిన అవసరం ఏంది, ఇది మీ స్వప్రయోజనాల కోసమే ఏదో చేస్తున్నారు, కాబట్టి మీరు చెప్తున్న దానికి సంబంధం లేదు, మీరు అసలు ఎందుకు కడుతున్నారు ఆ ప్యాలెసు అనేటువంటి విషయాన్ని గట్టిగా నిలదీసి అడిగి దాన్ని జనసేన నాయకుడు హోదాలో వెళ్ళినప్పుడు చూసాం, మన హడావుడి చూసాం. అతను లోపల కూడా రానివ్వలేదు. చాలా యంత్రాంగం మొత్తం చాలా ఘోరంగా బిహేవ్ చేసింది అప్పుడు అతని పట్ల. ఎవరి నిర్ణయాలతో, ఎవరి సలహాలతో అలా చేశారో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు అతను ఒక డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళడం జరిగింది. దాన్ని మొత్తం పరిశీలిస్తామని. ఘోరమైన విషయం ఏంటంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టినటువంటి నిర్మించిన రిషికొండ మొత్తం పైకప్పు ఊడిపోయి ఈ వర్షాలకి రాలిపోయి లోపల మొత్తం నీరు చేరి, వర్షపు నీరు చేరి చాలా భయానకరమైన పరిస్థితుల్లో ఉంటే చాలా ఏంది ఇదా దీనికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది అనేటువంటి విషయాన్ని మొత్తం ప్రతిదీ కూడా ఉన్నటువంటి బ్లాక్లన్నీ సందర్శించి, అదిగోండి విశాఖ రిషికొండ ప్యాలెస్లో బాత్ టబ్ను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చిత్తన మంత్రులు నాదెండ్ల, మనోహరు, కందుల దుర్గేష్ తదితరులు దాన్ని మొత్తం పరిశీలిస్తూ ఇదే విధంగా దీన్ని ఎలా వాడాలి, అసలు ఏ పర్పస్ మీద కట్టారు దీన్ని, మనం సపోజు ఒక టూరిజంగా వాడితే కట్టేదేమో కరెంట్ బిల్ ఏమో కోట్లు ఉన్నాయి. టూరిజంగా ఎంత మాత్రం లాభం? టూరిజంగా వాడదామా, లేకపోతే వెడ్డింగ్ డెస్టినేషన్గా వాడదామా, ఎలా వాడదాము అనేటువంటి రకరకాల సలహాలు స్పాట్ అక్కడే పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకులతో, కార్యకర్తలతో వీళ్ళందరితో అడగటం జరిగింది. రకరకాల సలహాలు ఇవ్వటం జరిగింది. ఓకే, కొన్ని సలహాలు నచ్చినాయి. తర్వాత భవిష్యత్తులో దీని గురించి ఆలోచిద్దాము, మొత్తం కూర్చొని మాట్లాడతాము, సీఎం గారితో మాట్లాడి నేను దీనికి సంబంధించినటువంటి ఏదో పరిష్కార మార్గం చేద్దాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. బయటకు వచ్చి మీడియాతో కూడా అదే చెప్పడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ రిషికొండకు సంబంధించి ఏం చేద్దాం ఏందనే ఆలోచనలో దీనికి ఏదో విధంగా వాడాలి, దీన్ని ఇలా వాడకుండా వదిలేస్తే మాత్రం శిథిలావస్థకు చేరిపోయి అనవసరంగా కోట్ల ఖర్చుతో పాటు నిర్మించినటువంటి రిషికొండ ఉన్నటువంటి ఈ భవనం కూడా అనవసరంగా ఎందుకు పనికి రాకుండా పోయిద్ది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది మీడియా సాక్షిగా. దీనికి సంబంధించి అదేవిధంగా ఈ విధంగా చూడండి, టబ్బు చూడండి, ఎవరు ఆ టబ్లో స్నానం చేయాలి, దేనికోసం, మళ్ళీ ఆ టబ్ వ్యూ నుంచి డైరెక్ట్ సముద్రం కనబడాలంట. ఇలాంటివన్నీ ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉంది? ఆ సొంత ప్రయోజనాలకు వాడినట్టుందా, ప్రజల కోసం వాడినట్టుందా, లేదంటే ఎవరి కోసం దానికి కట్టారు ఆ భవనాన్ని? ఈ రోజు వరకు కూడా దానికి ఒక కారణం మనం ఆలోచించిన మనకే దొరకదు ఆన్సర్, ఎందుకు కట్టారనే దానికి ఈరోజు కూడా ఆన్సర్. ఎందుకు కట్టారనేది కట్టడం వేరు. ఓకే, టూరిజంగా వాడుతున్నారు అనుకుందాం, కొంచెం మంచిగానే వాడుతాం అనుకున్నాం. దానికోసం కోట్ల ఆదాయం వచ్చేటువంటి హరిత రిసార్ట్స్ని కూల్చేసి పచ్చని కొండని అలా వైనంగా మనం ఏదన్నా బంగాళదుంప ఉల్లిగడ్డ అంటాం కదా, బంగాళదుంపను కనుక నీట్గా చెక్కినట్టు మొత్తం పచ్చని కొండంతా చెక్కి ఎందుకు పనికి రాకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మొత్తం చెక్కేసి చివరికి ఏం చేశారంటే ఈ విధంగా రిషికొండ కట్టారు. దానికి అంతగా టూరిజం శాఖకి సంబంధించినంత చెప్పుకోవాల్సినంత పరిస్థితులు కాదవి. దానికి అంతగా డెవలప్ అయ్యేది, దానికి చెప్పుకోవాల్సినంత ఇది కాదు అది. ఆ పచ్చని రిషికొండను తవ్వేసి కట్టడం అనేది ఎంతవరకు సబబు? ఎందుకంటే రాజధాని విశాఖపట్నాన్ని, నేను విశాఖపట్నం నుంచే పరిపాలన మొదలు పెడతాను, రాజధానికి విశాఖని ప్రకటిస్తాను అని చెప్పి అక్కడ ప్రజల్ని మభ్యపెట్టి పదే అక్కడ ఉన్నటువంటి నాయకులు, గతంలో ఉన్నటువంటి నాయకులు మనం వైజాగ్ కనుక రాజధాని అయిపోతే మనం అలా బతకొచ్చు, ఇలా బతకొచ్చు, చుట్టుపక్కల రూరల్ ప్రాంతాలందరూ లేచిన కాడి నుంచి వైజాగ్ వస్తారు, పని చేసుకుంటారు, కొద్ది క్షణాల్లో కొద్ది సెకండ్లో వెళ్ళిపోయి మళ్ళీ మన ఊళ్ళకి వెళ్ళిపోతాం, ఈ విధంగా ఆర్థికంగా డెవలప్ అయిపోతాం. ఆల్రెడీ విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందింది, దీన్ని రాజధానిగా ప్రకటిస్తే ఇంకా అభివృద్ధి చెందింది, అనేక రకమైనటువంటి కంపెనీలు వస్తాయి, ఇక్కడ మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఉదయాన్నే లేచి అలా మన ఊరి నుంచే కాలినడకనే వెళ్ళొచ్చు అనేంత చక్కగా వర్ణిస్తూ అప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విధంగా చేసినటువంటి వైజాగ్ని
ఒక్కసారిగా ఏం చేశారు, వైజాగ్ ప్రజలే దండం పెట్టి మాకు అసలు ఏ రాజధాని వద్దురా బాబు, మేము ప్రశాంతంగా బతుకుతున్నాం ఈడ, మాకున్నటువంటి అభివృద్ధి చాలు, ఈ మాత్రానికి ఓకే మేము ఉన్న దాంట్లోనే కాళ్ళు ముడుచుకుని బతుకుతాము, మాకు ప్రశాంతంగా ఉంది, ముందు మీ దౌర్జన్యాలు మీ రౌడీయిజాలు ఇవన్నీ ఇక్కడ ఆపండిరా బాబు అని ప్రజలు రిక్వెస్ట్ చేసి ఒక భయానకరమైనటువంటి వాతావరణం సృష్టించినటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. ఎక్కడికక్కడ చూస్తే భూదందాలు, ఎక్కడికక్కడ చూస్తే రియల్ ఎస్టేట్ బెదిరింపులు, ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు ఇది చేస్తూ ఈ విధంగా రిషికొండ ప్యాలెస్ని ఈ విధంగా చేసిన ప్రజలు చాలా అక్కడ సౌమ్యులు. కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి, అంటే అందరు చెడ్డోళ్ళని కాదు, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు తాగే నీరు, తినే ఆహారం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ప్రాంతాల ప్రజల యొక్క మనస్తత్వాలు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అక్కడ చాలా సౌమ్యంగా ఉంటారు. లేచిన కాడి నుంచి ఏదో పని చేసుకున్నామా, పిల్లలతో హాయిగా ఉన్నామా, ₹4 సంపాదించుకున్నామా, ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు, అందరినీ ఒక అతిథులుగా ఆహ్వానించేటువంటి వ్యక్తులు, చాలా చాలా సౌమ్యంగా ఉంటారు అటుపక్క. అలాంటి ప్రజలు ఒక్కసారిగా ఎలా ఉందంటే, ఒక తెలియకుండా ఒకసారి సునామీ తుఫాను వస్తే ఎలా ఉన్నది, అలాంటి భయంకరమైన వాతావరణం చూశారు అక్కడ వైజాగ్ ప్రజలు. ఏంది ఒక్కసారిగా మొత్తం ఎటు చూసిన హడావుడి, అటు డెవలప్ అయిపోతుందంట, ఇటు డెవలప్ అయిపోతుందా అంటాం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓకే, పోనీలే మంచి రోజులు వచ్చినాయేమో, మా స్థలాలకు మంచి రేట్లు వచ్చినాయేమో అనుకునే లోపు ఎవరో వచ్చి దిస్ బిలాంగ్స్ టు ప్రాపర్టీ నిన్ను ఆడ ఒక పాతేయటం, దానికి సంబంధించినటువంటి రేట్లు అదిగో నేను ఇంత ఇస్తాను తీసుకోంటే, ఈ దౌర్జన్యాలు ఇవన్నీ చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే గట్టిగా అరిస్తేనే ఉలిక్కి పడేవాళ్ళు, ఒక్కసారిగా రౌడీ జవానంగానే ఉలిక్కి పడిపోయారు. అంటే వాళ్ళేం చేతగాని వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మంచి పోరాట పటిమ కలిగిన వాళ్ళే. కాకపోతే మంచి ప్రశాంతమైన జీవితం కోరుకునేవాళ్ళు. ఈ తగాదులు, ఈ హడావుడి, ఈ రౌడీజాలు ఇవన్నీ వాతావరణానికి దూరంగా ఉంటూ ఆ సంబంధించినటువంటి సముద్ర తీర మార్గంలో ప్రశాంతంగా బతికేటువంటి ప్రజలోళ్ళు. తేడా వస్తే వాళ్ళు కూడా మంచి విప్లవం కలిగిన వ్యక్తులే, వాళ్ళు అవసరమైతే తాడోపేడ తేల్చుకునే వ్యక్తులే. కాకపోతే అలాంటి వాతావరణం కోరుకునేవాళ్ళు కాదు అంటున్నా. అలాంటి వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా ఎక్కడికక్కడ దౌర్జన్యంగా లాక్కొని రాజధాని పేరుతో మొత్తం విశాఖపట్నాన్ని నిద్ర లేకుండా చేయాలన్నటువంటి ధోరణితో వ్యవహరించడం, ఎక్కడికక్కడ అత్యుత్సాహం, ఎక్కడికక్కడ జీవితం మొత్తం మనమే ఉంటాం అధికారంలో అనేటువంటి విషయాన్ని చేసినటువంటి పనులు ఈరోజు చాలా శాపంగా మారినాయని అనుకోవాలి. ఈ వైజాగ్ ప్రాంతం మళ్ళీ సరేనండి, మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారా లేదా, లేదా తప్పుపట్టాలి, లేకపోతే ఏదో విమర్శించాలి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, రాజధాని ఇక్కడ ఏర్పాటు చేస్తే సపోజు రాజధాని వస్తే మన ప్రాంతం అంతా బాగుపడిద్ది, మనం కూడా ఆర్థికంగా ఎదుగుతాము, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నటువంటి ప్రాంతం రాష్ట్రంలో ఎక్కడైనా ఉండకుండా ఉండిద్దా? అలా రాజధాని ప్రాంతాలను నిర్మించినటువంటి పార్టీని ఎవరైనా వదులుకుంటారా ప్రజలు? ఎందుకు మళ్ళీ వైజాగ్ ప్రజలు కూడా ఎందుకు మిమ్మల్ని కాదు అనేది తిరస్కరించే పరిస్థితులు వచ్చినాయి? ఎవరైనా రాజధాని వచ్చిందంటే ఎందుకు చాలా ఆనందపడతారు. అలాంటి ప్రజలు ఎందుకు తిరస్కరించారు? అక్కడ అనుకున్న రాజధాని మీ ఇంట్లోనే ఉంది అనుకున్నప్పటికీ కూడా ప్రజలు ఎందుకు ఓటేయలేదు అక్కడ? అర్థం కావట్లేదా? ఎవరైనా కోరుకుంటారు కదా, రాజధాని వస్తే బాగుండిద్ది, మన మన చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, లేకపోతే మన స్థలాలు అభివృద్ధి చెందుతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తారుగా. ఒక్కసారిగా 10 టైమ్స్ డెవలప్ అయిపోతారుగా. ఒక్కసారిగా ఎంతో కష్టపడినా కూడా జీవితకాలం సంపాదించిన సంపాదన ఒక్కసారిగా 10 టైమ్స్ డెవలప్ అయిపోతారు, 10 టైమ్స్ ఆర్థికంగా ఎదుగుతాయి, మంచి స్థలాలు రేట్లు వస్తాయి. అయినప్పటికీ కూడా ఎందుకు వద్దనుకున్నారు? దీన్ని బట్టి అర్థం కావట్లేదు. ఎక్కడ లోపం ఎక్కడ జరిగింది? ఎక్కడ మీ యంత్రాంగం లోపం? మీ 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 శాఖ, మీ మంత్రిత్వ శాఖ, మీ అధికారులు, లేకపోతే మీకు సంబంధించినటువంటి పార్టీ చోటామోటా నాయకులు ఎక్కడ పొరపాటు చేశారు? అర్థం కావట్లేదా? ఎక్కడ ఎందుకు వైజాగ్ ప్రజలు కూడా మాకు వద్దు, ఆ రోజుల్లోనే మాకు వద్దు అన్నారంటే ఎందుకు వద్దు అంటున్నారు అనేటువంటి ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు తెప్పించుకోలేకపోయారు మీరు? ఈ విధంగా సంబంధించినటువంటి ఎప్పుడైతే గతంలో ఈ రిషికొండ విషయంలో చేసినటువంటి ఏదైతే తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రభుత్వ ఖజానా అనేది దానికి సంబంధించినటువంటి కోట్లు ఖర్చు పెట్టి, దాదాపు 164 కోట్లు ఖర్చు పెట్టి దానికి సంబంధించినటువంటి 7 బ్లాకుల నిర్మాణం, ఇంకా కొంచెం బ్లాకుల నిర్మాణం ఇంకా అలా ఆగిపోయింది. దానికి సంబంధించిన ఉద్దేశం ఏదైతే కానివ్వండి, ఈ విధంగా ప్రజాధనం వృధా అవ్వటం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని ఎలా వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయంలో మాత్రం ఇటు గతంలో సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం నిన్న జరిగిన జనసేన సంబంధించిన మీటింగ్లో కానివ్వండి అడగడం జరిగింది, సలహాలు అడగడం జరిగింది. చూద్దాం, భవిష్యత్తులో మాత్రం చాలా తొందరలో దీని గురించి మంచి నిర్ణయం తీసుకుంటాము. దీనికి ఏ విధంగా వాడాలి అనే విషయాన్ని మాత్రం నిరుపయోగం అయితే ఉంచము. దీన్ని ఏ విధంగా వాడాలి అనేటువంటి విషయాన్ని మాత్రం మేము నిర్ణయం తీసుకుంటాం అనే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వైజాగ్ ఎప్పుడైతే జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలతో ఇలా నాయకులతో మీటింగ్ ఉండిద్ది, జనసేనతో మీ సేనాని అనేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే మొదలు పెడతారో అనే వార్త వచ్చినప్పటి నుంచి ఒక రకమైనటువంటి హడావుడి ఏంటంటే, వైజాగ్కు పవన్ కళ్యాణ్ వస్తున్నారు, వచ్చేటువంటి క్రమంలో ఏదైతే ఉందో జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలతో కానీ జనసేన సంబంధించిన ముఖ్యమైన నాయకులతో ఈ విధంగా మీటింగ్ పెడతారు, వీర మహిళలతో మీటింగ్ పెడతారు అన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణి ఒకటి మొదలుపెట్టారు డిప్యూటీ సీఎంని విమర్శించడమే పని వాళ్లకు.
అదే మొదలుపెట్టారు. వస్తున్నారు, ఏం సమాధానం చెప్తారో చూడాలి. ప్రైవేటీకరణ గురించి ఏం చెప్తారో దీన్ని ఉక్కు పరిశ్రమ గురించి ఏం చెప్తారో చెప్పాలి. ఏం చెప్తారో ఈ ధోరణి మాత్రం ఒక రకమైన విచిత్రమైనటువంటి డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో మొదలుపెట్టేశారు ఈ ప్రైవేటీకరణ. వీళ్ళకేదో తమలపాకు పెట్టి పిలిచి అదిగో ప్రైవేటీకరణ చేశాము అని చెప్పారని వీళ్ళు ఆలోచిస్తున్నారేమో తెలియదు కానీ, అరే నాయనా అక్కడ ప్రైవేటీకరణ అవ్వలేదు. ప్రైవేటీకరణ అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించింది? నేను మాట్లాడినప్పుడు మాకు పైప్ లైన్ కావాలి, దానికి సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి వాటికి అని మేము అడిగినప్పుడు సరైన సానుకూలంగా స్పందించారు అమిత్ షా. అసలు అన్నీ వదిలేసేయండి, 14,000 కోట్లు ఎందుకు ఇస్తారు, మళ్ళీ దానికి సంబంధించినటువంటి కేంద్ర నిధులు ఎందుకు ఇస్తారు ప్రైవేటీకరణ చేస్తే? కామన్గా ఒక కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఎస్ఆర్సీ ఇస్తారు, దానికి సంబంధించి వాలంటీర్ సంబంధించినటువంటి వాటికి కొంతమంది వద్దనుకున్న వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంబంధం లేదు. కమ్మగా అక్కడ అసలు అది అయినా ఆంధ్రుల హక్కు, దాన్ని ఎలా వదులుకుంటాము? అవసరమైతే రాజకీయాలకు అతీతంగా పోరాడతాం కదా. ఎందుకు అసలు మనం ఆ భారీ చరిత్రలో చెప్పుకోలేని తప్పు ఎందుకు చేస్తాము? ప్రైవేటీకరణ మేము ఎందుకు ఒప్పుకుంటాము? అసలు ఆల్రెడీ అక్కడ కేంద్రం నిధులు ఇస్తూ ఉంది, దాదాపుగా 14,000 కోట్లు సాయం చేసింది ఆల్రెడీ కేంద్రము. ఇలాంటి విషయంలో ఎందుకు ఈ విధంగా ప్రైవేటీకరణ అనేటువంటి విషయం ఎందుకు ప్రచారం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడగడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయో, ఏదైతే అతను వస్తుంటే తన నిరసన తెలియజేస్తున్నాయో, ఏ కార్మిక సంఘాలు గతంతో జగన్ ఉన్నప్పుడు ఏం చేశారు? ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయారు? ఓ పక్క మంచి పాజిటివ్గా ఉంది, దాని పట్ల ప్రైవేటీకరణ ఆలోచన లేదు, ఓ పక్క కేంద్రం దానికి సంబంధించినట్టు నిధులు ఇస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు అంటే ఎక్కడో కార్మికుల్లోనే ఎక్కడో చిత్తశుద్ధి లేదు అనేటువంటి అనుమానం నాకు వస్తుంది. ఎక్కడో దీంట్లో ఒక గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి, మీలోనే చిత్తశుద్ధి లేదన్నట్టు నాకు అనుమానం వస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది కార్మికులను ఉద్దేశించి. ఎందుకు గతంలో ఏం చేశారు? జగన్ ఎందుకు ఇంత గట్టి జగన్ వెళ్ళి ఏనాడైనా సరే ఢిల్లీకి వెళ్ళి ప్రైవేటీకరణ చేయొద్దని అడిగారా? సీక్రెట్గా కొంతమంది కార్మిక సంఘాన్ని పిలిచి గతంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఉన్నటువంటి కొంతమందిని కార్మిక సంఘాన్ని పిలిచి మంచి మంచి స్థలాలు ఇస్తాం మీకు, మంచి ఏదో అంటూ లాబింగ్లు చేసి మీకు డబ్బులు ఇస్తాము, మంచి వాల్యుబుల్ స్థలాలు ఇస్తాము అని చెప్పి ప్రైవేటీకరణ ఒప్పుకోండి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్తూ తాయిలాలు ఇవ్వడానికి సిద్ధమైనటువంటి వార్తలు నిజం కాదా? వాళ్ళకి ఏ విధంగా మభ్యపెట్టాలని చూసిన వార్త నిజం కాదా? ఇవన్నీ గతంలో ఏమైనాయి? ఈ పౌరుషాలు ఇవన్నీ కార్మిక సంఘాలు ఏమైనాయి? గతంలో జగన్ ఇలా చేస్తున్నప్పుడు ఎందుకు మీరు గట్టిగా నిలదీయలేదు? ఎందుకు అతన్ని ప్రశ్నించలేదు? ఈ విధంగా మేము మాకు ఈ ఆంధ్రుల హక్కున ఆయన ఎన్నో పోరాటాలతో సాధించుకున్నట్టు అది ఆంధ్రుల హక్కు, అది ఉక్కు పరిశ్రమ, దాన్ని మేము ప్రైవేటీకరణ ఒప్పుకోము, మీ తాయిలాలు మాకు వద్దు అనే విషయాన్ని ఎందుకు గట్టిగా నిలదీయలేకపోయారు? ఎందుకు సరే ఆ వ్యక్తి అయినా సరే సీఎం హోదాలో వెళ్ళి ఢిల్లీ స్థాయిలో వెళ్ళి దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దు, ఇది మన ఆంధ్రుల హక్కు, దానికి సంబంధించినట్టు ఎంతోమంది కార్మికులు దాని మీద బతుకుతూ ఉన్నారు, ఈ ప్రైవేటీకరణ ఒప్పుకోను అని ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయారు? ఎందుకంటే అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి, ఆ కేసులు తోడతారు కాబట్టి ఒకదానికి ఒకటి బ్యాలెన్స్ చేసేసి ఓకే నువ్వు ఇలా గట్టిగా మాట్లాడితే ఇలా నీ నోరు మూయిస్తాము అనేటువంటి విషయాన్ని అతన్ని నొక్కి ఒక్కడిస్తారు కాబట్టి, ఎక్కడికక్కడ తొక్కేస్తారు కాబట్టి అతనికి ఆ భయం. నాకెందుకు ఆ భయం? నా మీద ఏ కేసులు లేవు, నేను ఎందుకు భయపడాలి అనేటువంటి విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. కాబట్టి నేను అవసరమైతే వెళ్తా. కాకపోతే కేంద్రం అడిగేటువంటి ప్రశ్నలు చాలా లాజికల్గా ఉంటాయి, దానికి సమాధానం సౌమ్యంగా అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ విషయంలో కనీసం ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు గతంలో సీఎం. ఎందుకంటే ఏం గట్టిగా మాట్లాడినా ఎక్కడో వెంటనే రెండో రోజు ఎక్కడ కేసులు తిరగదోడతారో, మళ్ళీ ఫైల్ ఎక్కడ ఓపెన్ చేస్తారో, మళ్ళీ అసలే రిమాండ్ మీద బెయిల్ మీద తిరుగుతున్నాను, మళ్ళీ దాన్ని ఎక్కడ కంటిన్యూ చేసి దాన్ని మళ్ళీ ఎక్కడ నన్ను తీసుకెళ్ళి ఆ బెయిల్ రద్దు చేస్తారో, ఈ భయంతోనే గట్టిగా ప్రతి సమస్యని ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా గతంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా సఖ్యతగా ఉంది కేంద్ర ప్రభుత్వంతో, కానీ గట్టిగా మాట్లాడేటువంటి అర్హత ఉంది, సాధించుకోగలిగినటువంటి అవకాశం ఉంది. కావాల్సినటువంటి రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమైతే వాళ్ళతో కొన్ని కూటమిలు ఉన్నప్పటికీ కూడా భేషజాలం లేకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. కానీ మీకెందుకు లేదు ఆ పరిస్థితులు? మీరు సఖ్యతగానే ఉన్నారుగా గతంలో కేంద్రంలో, కానీ పైకే డమ్మి. గట్టిగా మాట్లాడితే ఏమైందో వాళ్ళకి తెలుసు, అలిగితే ఏమైందో తెలుసు వాళ్ళకి. కాబట్టి ఒక్కసారికి మధ్యలో ఒకసారి డిస్టర్బెన్స్ వచ్చింది, మీకు ఐడియా ఉందో లేదో కేంద్రంతో. ఒక్కసారిగా ప్రత్యేక హోదాని ఒక్కసారిగా లేచారు.
మొదట్లోనేమో ప్రత్యేక హోదా నాకు ఇచ్చి చూడండి, ఎంపీలు ఇచ్చింది చూడండి. అధిక సంఖ్యలో నేను ఏ విధంగా 20 ఎంపీలు ఇస్తే నేను వాళ్ళ మెడలు వంచేసి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఎన్నికల ప్రచారంలో ఒకటిదంప చేసి నిజంగానే ప్రత్యేక హోదా తెస్తారేమో. ఈ చంద్రబాబు పదే పదే బీజేపీని గట్టిగా అడగట్లేదు. బీజేపీకి ఏమో చాలు కొత్త రాష్ట్రము మాకు డబ్బులు ఇస్తే చాలు మేము రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాము. ప్రత్యేక హోదా వద్దు, ఏం వద్దు, మాకు మాకు డబ్బులు బాగా కావాలి, డబ్బులు ఇవ్వండి, ముందు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటున్నాడు చంద్రబాబు. ప్రత్యేక హోదా మీద గట్టిగా నిలబట్టలేదు. కాబట్టి ప్రత్యేక హోదా పాపం జగనే తీసుకొస్తాడు అని చెప్పి ప్రజలు నమ్మారు. ఎందుకంటే అతను చేసిన సంతకాల సేకరణ కార్యక్రమాలు కానివ్వండి, పదే పదే ప్రత్యేక హోదా మీద దీక్షలు, నిరాహార దీక్షలు అని మాట్లాడటం కానివ్వండి, నాకు కావాల్సినంతమంది ఎంపీలు ఇస్తే వాళ్ళ మెడలు వంచుతాను, కాబట్టి మాకు అధిక మెజార్టీ ఇవ్వండి, నాకు అధిక ఎంపీలు ఇవ్వండి, నేను ఎలా విధంగా వాళ్ళ మెడలు వంచి ఆ ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఒకటే చెప్పేసి, సరే ప్రజలు కూడా పాపం అమాయకులు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు చంద్రబాబు. అతను మొత్తం కమర్షియల్ ధోరణి పాపం ఏదో సాధిస్తానంటున్నాడు. జగన్ అంటే అసలు మామూలు వైఎస్ ఫ్యామిలీ, మాట మీద మడం తిప్పని ఫ్యామిలీ ఇది. ఏదో చేస్తారు, సాధిస్తారని చెప్పేసి ఒక్కసారిగా జగన్ నమ్మేసి తీసుకొస్తారు. 25లో 23 ఎంపీలు వచ్చారు. మీకు కావాలనుకుంటే ఇంకో 2 ఎంపీలు తీసుకోండి వేరే పార్టీ నుంచి. మీరు అనుకున్న ఫిగర్ రౌండ్ ఫిగర్ అవ్వాలనుకుంటే 25 మీద. ఎందుకంటే రాష్ట్రం కోసం అవసరం వేరే పార్టీల ఎంపీలను కలుస్తారు కాబట్టి. మీరు గెలిచిన మరుక్షణమే మీరు బయటకు వచ్చి ప్రత్యేక హోదా గురించి కావాల్సినంతమంది ఎంపీలు ఉన్నారు కదా, ఇప్పుడు కేంద్రాన్ని మీరు గట్టిగా అడగండి, ప్రత్యేక హోదా తీసుకురండి, రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రము కాబట్టి దానికి సంబంధించిన ఒక్కసారిగా ఇప్పుడు గనక మనం మొదలు పెడితే రాష్ట్రం ఇంకెన్నేళ్లకు ఒక రాష్ట్రానికి ఒక రూపురేఖలు వచ్చేది, ఒక రాజధాని తయారయ్యేది, మీరు గట్టిగా మాట్లాడండి అంటే ఏం చేద్దాం, కేంద్రంలో మా అవసరం లేకుండా పోయింది, వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది, మనం ఏం చేయలేము, చేతులు కట్టుకుని ఊరుకోవాల్సిందే, మనం సాధించలేము అనేటువంటి విషయాన్ని చెప్పామంటే ఇక నిన్ను అసలు దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన అవగాహన లేకుండా ఏ విధంగా ప్రజలు ఇన్నాళ్ళు మళ్ళీ వాగ్దానాలు చేస్తూ తిరిగారు మీరు? ఏమనాలి మిమ్మల్ని అసలు? ఈ విధంగా తప్పించుకునే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత కూడా కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే ఏ విషయాల్లో ప్రతి విషయంలో కేంద్రం పెట్టిన ప్రతి బిల్లు విషయంలో ప్రతి దాంట్లో మీరు తలలూపినటువంటి సందర్భాలు ఉన్నాయి. నోట్ల నోటు సంబంధించినటువంటి నోట్ల రద్దు విషయంలో కానివ్వండి, అనేక అంశాల్లో మీరు ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి లేదు. కనీసం నిలదీసి ప్రశ్నించే పరిస్థితి, గట్టిగా నిలబట్టంత రాసంగతి. ఇది ఎంతవరకు అని విమర్శనాత్మకంగా మాట్లాడిన పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే భయం భయం భయం, కేసుల భయం. అలాగే ఎటు కాకుండా పోయింది. సరే ఉన్నదన్నా సరిగా పరిపాలించారంటే 3 రాజధానులనే పేరుతో 3 ముక్కలాట ఆడుతూ ఎటూ లేకుండా గందరగోళం చేసి ప్రజలను అస్తవ్యస్తం చేసి ఈ విధంగా చేస్తుంది. ఎందుకంటే అసలు మామూలు మెజార్టీ కాదు, 151 సీట్లు అంటే అది మామూలు విషయమా? ఎంత ఘోరంగా పరిపాలించినా, ప్రజలు ఎంత వ్యతిరేకత వచ్చినా మీకు కనీసం ఒక మ్యాజిక్ ఫిగర్తోనే మీరు బయటపడాలి. ఎందుకు ఇంత విధంగా బయటపడలేదంటే కారణం అసలు మీరు ఎక్కడ ప్రతి నిర్ణయం కూడా ప్రతి విషయం కూడా పరిపాలన విభాగం సాగల. కేవలం సంక్షేమ పథకాలను బేస్ చేసుకొని ఒక చిన్న సూది ముళ్ళలాగా దాన్ని పెట్టి దాని మీద ఇంత బరువు బేస్ మీద ఆధారపడ్డట్టు మీరు కేవలం ఒక సంక్షేమ పథకాలను అడ్డం పెట్టుకుని మొత్తాన్ని ప్రజల్ని మా వైపు తిప్పుకోవాలి, ఓట్లు వేస్తారనుకోవటం చాలా అవివేకం. చాలామంది పొరపాటున ఆ సంక్షేమ పథకాల గురించి మీరు కనుక మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినట్టయితే దేశంలో చాలా రాష్ట్రాలు మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఏం పరిపాలన చేయకపోయినా పర్లేదు, 5 సంవత్సరాలు కామ్గా ఇంట్లో కూర్చొని సమయానికి ప్రతి సంక్షేమ పథకం టైంకల్లా అలా బటన్ నొక్కుంటూ ఇంట్లో కూర్చొని మనకు కావాల్సినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఏదో దానికి సంబంధించిన దోపిడీలు చేసుకుంటూ లేకపోతే లాక్కుంటూ పీక్కుంటూనో కేవలం సంక్షేమ పథకాలు అట్ట చెల్లేస్తూ ఉంటే చాలు, మనం మళ్ళీ అధికారం మన పార్టీ వచ్చిందని కేవలం ఆ లాజికల్ దేశంలో చాలా రాష్ట్రాలు ఫాలో అయ్యాయి, చూశారు. అలాగే వెయిట్ చేశారు, చూద్దాం రిజల్ట్ ఎలా వచ్చిందో. సంక్షేమ పథకాలు ఈ విధంగా ఇచ్చారు కాబట్టి సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటేస్తే ఓకే చాలు, మన 5 ఏళ్ళు మిగతా అన్నీ పక్కన పెట్టేసి కేవలం సంక్షేమ పథకాలు పూర్తి చేసి మన ఇంట్లో కూర్చుందాం అని చెప్పి చాలా రాష్ట్రాలు ఎదురు చూసినాయి. మీరు కనుక మళ్ళీ ఇంకోసారి అధికారంలో వస్తే అయ్యే పని చేసేది. ప్రతి రాష్ట్రం కూడా సంక్షేమ పథకాల మీద ఆధారపడి ప్రజల్ని సోమరిపోతులు చేసి ఎక్కడ రాష్ట్రాల్లో బాగుపడకుండా అలాగే తయారయ్యాయి. ఇప్పుడు ఒక్కసారిగా ప్రజా తీర్పు ఇంత సైలెంట్గా ఓటింగ్ వేసి ఎవరికి అర్థం కాకుండా చివరికి టీడీపీ ప్రభుత్వం గెలిచిద్దని నమ్మకం ఉంది, కానీ ఇంత భారీ మెజార్టీ వచ్చిందని వాళ్ళు కూటమి ప్రభుత్వం కూడా అనుకోలే. కానీ ఇంత సైలెంట్ ఓటింగ్ అనేది మొదటిసారి ప్రజా తీర్పు ఎలా ఉన్నది, ప్రజలు మనసులో అనుకున్నది ఏ విధంగా చేస్తారనేది మాత్రం మొన్నటి ఎన్నికలే సాక్ష్యం. ఎందుకంటే ఎన్ని సర్వేలు చేసినా ఎంతమంది వెళ్ళి 1కి 10 సర్వేలు చేసి ఎంతమంది చెప్పినప్పుడు కూడా మొట్టమొదటిగా ప్రశాంత్ కిషోర్ చెప్పిన స్టేట్మెంట్ గుర్తుందో లేదో, ఈసారి వైసీపీ ప్రభుత్వం జగన్ చాలా ఘోరమైన ఓటమి చవి చూడబోతున్నాడు, దీనికి ప్రధాన కారణం రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మాత్రం అతను చాలా విమర్శలకు గురవుతున్నాడు, ఎంతసేపటి సంక్షేమ పథకాల మీద ఆధారపడ్డాడు,
కానీ యువత మాత్రం చాలామంది చాలా ఘోరమైన భారీ ఓటమి చవి చూడబోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధిని కోరుకున్నారు ప్రజలు, సంక్షేమ పథకాలను కాదు. అభివృద్ధి చూపించలేకపోయాడు జగన్ అని ఎన్నికలకు 6 నెలల ముందే చెప్పడం జరిగింది ప్రశాంత్ కిషోర్‌కి. ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ మీద ఒక్కసారి విరుచుకుపడితిరి, అలాంటోడంట్రి, చంద్రబాబుతో కలిసాడంట్రి, అయినా వాడి మీద ఆధారపడలేదంట్రి, ఏకవచనాలు వాడితిరి, గోల గోల చేస్తిరి పీకే మీద. అదేదో పాపం ఏదో గౌరవంగా ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సినీ నటుడు, మంచి పేరున్నటువంటి వ్యక్తి, నంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రజనీకాంత్ ఏదో ఒక ఒక దానికి అధికార కార్యక్రమం పిలిచినప్పుడు అతనితో గెస్ట్‌గా వచ్చి పిలిచాం. సహజంగా గెస్ట్‌గా పిలిచినప్పుడు పొగుడుతారు. గతంలో ఉన్నటువంటి సంబంధాల మీద ఏదో కొంచెం చంద్రబాబు గురించి 4 ముక్కలు పొగడంగానే రజనీకాంత్ పర్సనల్ వ్యక్తిగత జీవితంలో కూడా తొంగి చూసి మీరు గమనిస్తే అసలు ఎందుకు ఇంత విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అసలు మళ్ళీ మేమే జీవితాంతం అధికారంలో ఉంటాం అనుకున్నారేమో తెలియదు కానీ ప్రతి విషయంలో కూడా మీ యొక్క ఫోర్సు, మీ యొక్క అధికార బలం అనేది ఎందుకు మాట్లాడారో గతంలో అసలు ఆలోచిస్తేని. కాబట్టి 150 సీట్లని ఒక్కసారి 11 వచ్చినాయి అంటే ప్రజలు ఎంత గమనించారనుకోవాలి, ఎంత మార్పును కోరుకున్నారు, ఎంత సైలెంట్గా. ఒక పక్కనేమో సర్వేలు చేస్తూ ఉంటే ప్రతి సర్వేలో మొత్తంలో మీ పార్టీకి ఓటేస్తామని చెప్తుంటారు జనాలు. భారీ స్థాయిలో మీ సభలకు జనాలు వస్తుంటారు. మీరు ఆ సభలకు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో అది కూడా జనానికి తెలుసు. అయినప్పటికీ ఏదో జనాన్ని తీసుకొచ్చారు, ఒక హైప్ క్రియేట్ చేశారు, ప్రజాదరణ ఉందంటూ చూపించారు. అయినప్పటికీ కూడా ప్రజలు చూసారు చాలా తెలివిగా. కాబట్టి ప్రజల్ని అంత అంత తక్కువ మనం చూడకూడదు, ఓటర్లని కూడా. చాలా సైలెంట్గా ఎక్కడ అనుమానం రానికుండా ఏ విధంగా భారీ స్థాయిలో ఓటింగ్ జరిగిందో మనం చూసాం. కాబట్టి ఇక్కడ కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడకూడదు అనే విషయాన్ని చెప్పే విషయంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చా. అదొకటి. ప్రధానంగా అధికారం ఉంది కదా అని చెప్పేసి కొన్ని పరిస్థితుల్లో మనం ఆ రోజుకి మనం ఓకే ఒక పైశాచికానందమో, లేకపోతే సక్సెస్ అయ్యామనో, లేకపోతే మనం చెప్పిన మాటలకు బిత్తరపోయారనో మీరు ఆ రోజుకి అనుకోవచ్చు. కానీ అది భవిష్యత్తులో ఈ విధంగా ఓటింగ్ రూపంలో చూపిస్తారు పబ్లిక్. కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే ప్రజల్ని మాత్రం చాలా తక్కువ అంచనా వేయటం విషయం మాత్రం మీరు పొరపాటు పడొద్దు, తక్కువ అంచనా వేయొద్దు వాడిని. ఎందుకంటే ప్రజలు ఎవరు బయట ఎదురు చెప్పరు, ఎవరు విమర్శించరు. విమర్శించేటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, కొద్ది గొప్ప సంబంధించినటువంటి పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి. అక్కడక్కడ కొంచెం ప్రజల బాగుపడేటువంటి కొన్ని సంస్థలు వ్యతిరేకిస్తూ ఉంటాయి. కానీ ప్రజలు మాత్రం ప్రతిదానికి ఫైటింగ్ చేయరు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ అదే. చాలా జాగ్రత్త వహించండి, చాలా జాగ్రత్త చూసుకుని. మీ కూటమి ప్రభుత్వం అంతా సస్యశ్యామలంగా పచ్చగా చేస్తున్నారు అనే విషయం కూడా కాదు. మీ పార్టీలో కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయి. మీ పార్టీలో కూడా అనే విషయాన్ని నేను చెప్పట్లా, స్వయంగా నిన్న పవన్ కళ్యాణే చెప్పారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణే చెప్పారు. ఎక్కడైతే ప్రజాదరణ, ఎక్కడైతే ఎక్కువ ఓటింగ్ ఉందో, ఎక్కడైతే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడైతే ఉన్నారో అక్కడే సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అధికారం ఉంది కదా అని అధికార మదంతో వ్యవహరించవద్దు. కాబట్టి ప్రజాదరణ ముఖ్యం అనేటువంటి విషయాన్ని మీరు కళ్ళు మూసుకొని పోయి వ్యవహరించొద్దు. ప్రజాదరణ ముఖ్యం. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. నిన్న వాళ్ళ సొంత మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడే విషయంలో నిన్న అదే చెప్పడం జరిగింది నిన్న. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ కూటమి సరే ఓకే ఇదేదో మొత్తం జగన్ యాంటీగా ఉంది కదా అని మీరు అనుకోవద్దు. మీరు కూడా మీ మీ సంబంధించినటువంటి ఒకసారిగా ఇప్పటికే గతంలో చంద్రబాబు నిన్న రివ్యూ చేసినప్పుడు చంద్రబాబు వాళ్ళకి సంబంధించిన పార్టీ, టీడీపీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అదే విషయం చెప్పారు. చూస్తాను, అవసరమైతే మాత్రం తోక కట్ చేస్తాను. ఇప్పటికే చాలామంది చెడ్డ పేరు తెస్తున్నారు పార్టీకి. అంటే మీరు మీ పార్టీలో కూడా మెల్లిగా మొదలుపెట్టారు. మీలో తెలియకుండా ఏదైతే మొన్నటిదాకా ఆకలిగా ఉన్నారో ఇప్పుడు కడుపు నిండగానే మీరు కూడా మళ్ళీ మొదలు పెట్టేశారు అన్నట్టు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, స్వయంగా చంద్రబాబు చెప్పడం జరిగింది. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏ విధంగా అయితే ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు, రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ప్రధానంగా మన శాఖలో మనం ఎలా పరిపాలించాలి, మన నియోజకవర్గాల్లో సమస్యలు ఏమున్నాయి, పార్టీలకు అతీతంగా ఎలా పనిచేయాలి, కేవలం మన పార్టీకి సంబంధించిన వాళ్ళని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా భవిష్యత్తులో అలాంటి రాజకీయాలు అనేవి ఎవరు కోరుకోకూడదు. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం చేయాలి. ఎప్పటికప్పుడు మన శాఖకు ఏం చేస్తున్న మంత్రులు చూసుకోవాలి, అధికారంలో తప్పులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని అందరూ చూసుకోవాలి. జాగ్రత్తగా పరిపాలిస్తేనే ప్రజలు మళ్ళీ పట్టం కడతారు. ఏ పార్టీ అయినా సరే, ఎంతటి జనాదరణ ఉన్నటువంటి మంచి ఫెమిలియర్ ఫేస్లైనా సరే, ఎవరైనా సరే. ఎందుకంటే తను చెప్పింది కూడా అదే. కింద కార్యకర్తలు బలంగా ఉంటేనే పైన నాయకుడు బలంగా ఉంటాడు. కాబట్టి కార్యకర్తల ముందు బలంగా ఉండాలి. ఇది పిరమిడ్ సిద్ధాంతం. కానీ వృత్తాకార సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను. మళ్ళీ తిప్పి అక్కడికే రావాలి రౌండ్గా. కాబట్టి నేను అందుకే మళ్ళీ కార్యకర్తల దగ్గరకు వచ్చాను.
నేను ఇలా ప్రతి నెలలో ఇలా మీటింగ్ పెడతాను, ఇలా కొన్ని కార్యక్రమాలు చెప్పుకోవాల్సినవి తన కార్యకర్తను ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలి, ఎలా చెప్పాలి, మళ్ళీ నేను ఇంకోసారి వీర మహిళలు వీళ్ళందరితో మళ్ళీ మీటింగ్ పెడతాను, మళ్ళీ మాట్లాడతాను అనే విషయాన్ని చెప్పడం జరిగింది. పార్టీ క్యాడర్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలా ఉండాలి, ఈ విధంగా ప్రతి వాళ్ళు చిన్న చిన్న విషయాల్ని సోషల్ మీడియాలో ఎందుకు విమర్శిస్తున్నారు, అతను ఎంత ఖండాతర దాటైనా సరే అతను లాక్కోరండి, విమర్శించడానికి అవకాశం ఇవ్వద్దు, చేసే ప్రతి పనిని విమర్శించడం అలవాటైపోయింది అనేటువంటి విషయాన్ని చెప్తూ గతంలో పార్టీ కోసం కష్టపడినటువంటి విధానం కానివ్వండి, ఎందుకు సినిమాలు తీస్తున్నాను, సినిమాలే లేకపోతే నాకు ఈ ఆదరణ ఉండదు, సినిమాలే లేకపోతే ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉండగలిగేవాడిని కాదు, 60% సినిమాల వల్లే నేను ఈ విధంగా రాజకీయంగా నిలదొక్కోవడానికి ప్రధాన కారణం సినిమా, అంతేకాకుండా పార్టీ కూడా నడపాలంటే ఆర్థికమైనటువంటి అవసరం ఉంది కాబట్టి నేను సినిమాలు చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఇటు సినిమా అనేటువంటి విషయంతోనే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి గుర్తింపు పొందాడు కాబట్టి మూలాలు మర్చిపోకుండా సినిమాని పొగుడుతూనే ఓ పక్క సినిమాలు లేకపోతే పార్టీని నడపడం కష్టం, ఆర్థికంగా నాకు అవసరం కాబట్టి నేను సినిమాలు తీస్తున్నాను అనే విషయాన్ని చెప్తూనే మళ్ళీ పరిపాలన సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ డిప్యూటీ సీఎం హోదాలో వాళ్ళ శాఖలకు సంబంధించిన మంత్రుల్ని హెచ్చరిస్తూనే ఒక ఒక పార్టీని మళ్ళీ కొంచెం రీఫ్రెష్ అలర్ట్ చేయడం జరిగింది నిన్నటువంటి జనసేన మీ సేన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా. ఏదైతే శీతాకాలంలోగా వినియోగంలోకి రిషికొండ ప్యాలెస్ తీసుకొస్తారని కూడా చెప్పడం జరిగింది. ఎలా ఉపయోగిస్తే మంచిదో సలహాలు ఇవ్వండి అంటూ పవన్ కళ్యాణ్ అడగటం, అదేవిధంగా జనసేన ప్రజాప్రతినిధులతో కలిసి ప్యాలెస్ సందర్శన, రిషికొండపై ఉపసంఘం వెంటనే సిఫార్సులు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు. ఈ విధంగా నిన్న మొత్తం ఈ రిషికొండ చుట్టూ సభ జరుగుతూ పాటు తన యొక్క పార్టీ క్యాడర్ కింద కూడా ఒక అలర్ట్ చేయడం జరిగింది నిన్న డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్. నిన్న గమ్మత్ ఏంటంటే దాదాపుగా ఇటు సీఎం కానివ్వండి, ఇటు డిప్యూటీ సీఎం కానివ్వండి, ఇటు లోకేష్ కానివ్వండి, విద్యాశాఖ మంత్రి లోకేష్ ముగ్గురు కూడా నిన్న వాళ్ళ పార్టీ కార్యక్రమాల విభాగాలు ముగ్గురు కూడా నిన్న విశాఖపట్నంలో ఉన్నారు. ఎవరికి వాళ్ళ శాఖలకు సంబంధించి బిజీగా ఉన్నారు. మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు కానీ ఎటువంటి శుభ కార్యక్రమాలు లేకపోతే వాళ్ళ ఉత్సాహంగా అయితే రాలేదు. ముగ్గురు కూడా నిన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళ సంబంధించిన శాఖల వారీగా మొత్తం నిన్న ముగ్గురు వైజాగ్లో ఉండటం విశేషం. ఇటుపక్క పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు నిన్న విశాఖపట్నంలో పెట్టుబడి 200 కోట్లు దాటితే మెగా హోదా అంటూ మెగా ప్రోత్సాహం ఇవ్వండి అంటూ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో మాట్లాడిన మాటల్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. సరైన సమయం సద్వినియోగం చేసుకోండి, ఫుడ్ ప్రాసెసింగ్ ఆక్వా గ్లోబల్ హబ్గా ఏపీ, వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద ప్రోత్సాహకాలు, ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు, ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న జరిగినటువంటి ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు విశాఖపట్నంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపుగా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సుకు హాజరైన ప్రతినిధి సీఎం చంద్రబాబు అభివాదం ఇస్తూ ఈ విధంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే 200 కోట్ల పైగా మీరు పెట్టుబడులు పెడితే దానికి మెగా హోదా వచ్చింది, మీరు పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం దీనికి అనువైన ప్రాంతం అంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమలు వచ్చే విధంగా ఒక పెద్ద ప్రణాళికనే రచించబోతున్నాము. కాబట్టి మీరు 200 కోట్ల పైన పెట్టుబడి పెడితే ఒక మెగా హోదా వచ్చింది రాష్ట్రానికి, దానికి సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే అన్నీ నేను రాబట్టుకోగలుగుతాను, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాము అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కంపెనీలకి. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పరిశ్రమల ప్రోత్సాహకాలు అందిస్తాం, 200 కోట్ల పైగా పెట్టుబడులు పెడితే వాటిని మెగా ప్రాజెక్టుగా పరిగణిస్తాం, మరిన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తాం, ఇదే సరైన సమయం, పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్కు తరలి రండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఆక్వా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గ్లోబల్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో శుక్రవారం ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో ఆయా రంగాల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు సాధిస్తామని, వ్యవసాయనుబంధ రంగం లాభదాయకంగా సుస్థిరంగా మార్చడమైనటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత ఆసియా టెక్ హబ్గా విశాఖ అంటూ సీ కేబుల్తో ప్రపంచ అనుసంధానం అంటూ విశాఖ నెంబర్ 1 సిటీగా మారుస్తాము, బీచ్ రోడ్లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. డబుల్ డెక్కర్ బస్సు గతంలో మనం హైదరాబాద్లో చూసాము, అలాంటి డబుల్ డెక్కర్ బస్సును నిన్న వైజాగ్లో కూడా ప్రారంభించారు చంద్రబాబు. దాన్ని హైలైట్ చేయడం నిన్న జరిగింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహిళలతో కలిసి కాసేపు ప్రయాణం జరిగింది, ఎందుకంటే ఫ్రీ బస్సు మహిళలకు ఉంది కాబట్టి ఆ డబుల్ డెక్కర్ బస్సులో కూడా మహిళలతో ప్రయాణం చేసి కాసేపు చంద్రబాబు ముచ్చటించడం జరిగింది. ఈ విధంగా చూస్తే నిన్న ఎటు చూసినా మొత్తం మీద ఇటు ఏపీ సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు పక్క చూస్తే లోకేష్, ముగ్గురు కూడా నిన్న విశాఖపట్నంలో ఆ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం నిన్న మొత్తం విశాఖపట్నం అంతా నా రాష్ట్ర రాజకీయాలు మొత్తం చుట్టూ తిరిగినాయనే చెప్పుకోవాలి. ఇది ఈనాటి ప్రధాన పత్రికల ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.